నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. రైట్ నౌ సీనియర్ పొలిటీషియన్, అలాగే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్గా పనిచేశారు అండ్ సీనియర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారితో పాటు మనం ఉన్నాం. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే కనుక అంటే వైసీపీపై వస్తున్న అభియోగాలు కావచ్చు, జగన్ని మళ్ళీ జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయంటారా? అండ్ ఒకవేళ నిజంగా పంపితే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? అంటే కేసును బట్టి ఉంటుంది. ఇప్పటికే ఆయన మీద 14 కేసులో గతంలో ఉన్నట్టు విచారణకు వచ్చి ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఎందుకు విచారణ జాప్యం జరుగుతుంది, వెంటనే విచారణ చేయండి అని. అవి గతంలో వచ్చిన కేసులు, అవి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అతనికి ఉంది. ఆ కేసులు విచారణ జరిగి ఏమవుతుందో విచారణలో న్యాయస్థానం నిర్ణయం తీసుకునేది కదా, దాని మీద కామెంట్ చేయడం. ఇప్పుడు ఈ ఆర్ఎస్ కుంభకోణం ఒకటి వచ్చింది. ఆ కుంభకోణంలో మరి రేపు పొద్దున ఎటువంటి అభియోగాలు వస్తాయో ఏమొస్తాయో దర్యాప్తులో ఉంది కాబట్టి, ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి, ఒకవేళ ఆయన మీదకి వచ్చినప్పుడు ఇటువంటి కేసులు అరెస్ట్ అయితే ఏం సింపతి వస్తుంది? రాదు కదా. అవి కేసులను బట్టి ఉంటుంది. ఊరికి రాజకీయంగా చేస్తే గనక అరెస్టులు అప్పుడు సింపతి వస్తుంది. అంటే సామాన్య ప్రజలకి ఇంత డీప్గా తెలియదు కదా సార్. ఇప్పుడు పత్రికలు వచ్చినాయి, చదివే వాళ్ళు ఎక్కువైనారు, టీవీలు వచ్చినాయి, యూట్యూబ్లు వచ్చినాయి, రకరకాల ఛానళ్ళు ప్రజల్లోకి అందిస్తుంటారు. వారి యొక్క అభిప్రాయాలను ఏవేవో అందిస్తుంటారు. ప్రజలేం చైతన్యవంతులు లేండి. మరి పరిపాలన బట్టే కదా అంచనా వేసి ఏదో అనుకుంటే ఏదో అయింది అని చెప్పి మన తీర్పు మళ్ళీ మార్చి 11 సీట్లు, అది ఒకరు మార్చితే మారేది కాదు కదా. ప్రజల్లో వాళ్ళకు వచ్చిన అభిప్రాయాన్ని బట్టే అది జరుగుతుంటుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనుక కూటమి పాలన చూస్తూ అనుభవిస్తూ కూడా ప్రజలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కనుక అది ఖచ్చితంగా జగన్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? అంటే నేను కేసును బట్టి అంటే కదా, కేసును బట్టి. ఓకే, కేసును బట్టే చూడాలి తప్ప మిగతా ప్రజలైతే మాత్రం అవేర్నెస్ గానే ఉన్నారు. కేసులో నువ్వు ఇరక్కపోయి జైలు పోతే దానికి వాళ్ళకి ఏం రాజకీయ పరంగా జరిగితే మాత్రం సింపతి వస్తుంది అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.